వచ్చేస్తుంది. మమ్మల్ని తినండి. ఒక ఆకి ఈ యొక్క పర్వదినాలు శుభస్కరంగా అందరికీ శ్రేయస్సు కలుగజేయాలని కోరుకుంటున్నాం. సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి సంవత్సరం 2 విభాగాలుగా చేయబడింది. అది దక్షిణాయనం మరియు ఉత్తరాయణం. సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి సంక్రమించే కాలాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణం రోజు ముందు రోజు ఉండేటటువంటి పర్వదినాన్ని భోగి అంటారు. మానవుడు తనలో ఉన్న సమస్త భోగవాంఛలను వదిలిపెట్టి పరిశుద్ధుడై భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో జరుపుకునేటటువంటి పండుగ ఈ భోగి పండుగ. అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను, మనలో ఉన్న దుర్గుణాలను అన్నిటిని కూడా వదిలివేసి ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగాలనేటటువంటి ఒక మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చేటటువంటి పండుగ భోగి. ఈరోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఈ భోగి పళ్ళలో వాడేటటువంటివి కూడా రేగు పళ్ళు. రేగుకు చాలా విశిష్టత ఉంది. రేగు శరీరం మీద బ్రహ్మరంధ్రం మీద పోసేటప్పుడు రేగుకున్నటువంటి ఆరా వలన పిల్లలకు ఆ మెదడు మీద పడడం వలన పిల్లలు చురుకుదనాన్ని పొంది గొప్ప శక్తివంతులుగా ఉత్సాహవంతులుగా తయారవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రం కూడా రేగి పండుకు ఉండేటటువంటి విశిష్టతని చెప్తోంది. నరనారాయణుల యొక్క స్వరూపం రేగిపండు. దీన్నే బదరీవనంలో ఉన్నారు జన్మించింది కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతంలో అక్కడ స్వామిని కూడా బదరీనారాయణుని పూజించడం జరుగుతుంది. తరువాత వచ్చేది మకర సంక్రమణం. మకర సంక్రమణం రోజున పెద్దలకు, పూర్వీకులకు మన భక్తి కొద్దీ, శ్రద్ధ కొద్దీ సమర్పించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ సమర్పిస్తే వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి, పుణ్యలోకాలకు వెళ్తారని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ రోజున పెద్దలకు పెట్టుకోవడం అనే ఒక సంప్రదాయం వస్తుంది. కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అన్నారు. తరువాత వచ్చేటటువంటి పండుగ కనుమ. ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటిది, వ్యవసాయదారులకు సంబంధించినటువంటి. పశు సంపదే మూలంగా బతికేటటువంటి రైతన్నలు తమ జంతువులకు, ముఖ్యంగా పశువులకు, కాడెద్దులకు రంగులు పూసి పొంగళ్ళు పెట్టి చేసేటటువంటి విశేషమైన పండుగ. తరువాత సంవత్సరం ధనుర్మాసం ప్రారంభంలో పెట్టినటువంటి గొబ్బెమ్మలంతా కూడా తీసుకుని నదిలో నిమజ్జనం చేయడం జరిగేటటువంటిది ముక్కనుమ. మహా అద్భుతమైనటువంటి 4 పర్వదినాలు కూడా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. ఇవన్నీ కూడా మా కుటుంబం తరపున, కొత్తపల్లి కుటుంబం తరపున ప్రతి సంవత్సరం మేము అద్భుతంగా ఒక చోట చేరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. అందరం అన్నలు తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, కూతుర్లు అందరూ ఒక చోట చేరి జరుపుకునేటటువంటి పండుగ మా కుటుంబానికే కాకుండా మా గ్రామ ప్రజలకు, మా మండల ప్రజలకు, మా జిల్లా ప్రజలకు కూడా శుభం కలుగజేయాలని సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.